ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. 3 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తనిఖీలు చేసిన ఆయన వాటిలో లోపాలను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే 16 చెక్ పోస్టుల్లో 10,000కు పైగా బస్సుల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. మార్కాపురం సంఘటన దృష్టిలో ప్రైవేట్ బస్సుల నిబంధనలు పాటించాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ పేయర్లు కాబట్టి మీ ద్వారా కూడా ప్రభుత్వాలకు ట్యాక్స్ వస్తున్నాయి కాబట్టి మీ మీద మాకు గౌరవం ఉంది. మీరు కూడా ప్రభుత్వానికి అలాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి ఇప్పటి వరకు జరిగినట్టు ఏదో జరిగినాయి. ఇంకా మీరు బస్సుల్లో లాజిస్టిక్స్ బస్సులు అంటే లారీలు పనిచేసేటివి ట్రావెల్ బస్సులు చేస్తే మేము ఎక్కడ ఉపేక్షించాం మొట్టమొదటిది. అలాగే బస్సుల్లో ప్రమాదాలకు కారణం అక్కడ ఉన్న డ్రైవర్లు నిద్రపోవడమో లేకపోతే డ్రైవర్లు డ్రింక్ లో ఉండడమో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు తప్పకుండా చర్యలు ఉంటాయి. చర్యలు కాదు, ఓనర్ను అలాగే డ్రైవర్ను కూడా బాధ్యత చేసే పరిస్థితి రేపు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఏ సంస్థకైనా 50 బస్సులు నుండి ఒక బస్సు నియమం పాటించకపోయినా ఆ ట్రాన్స్పోర్ట్ బస్సు సిస్టమ్ అంతా రద్దు చేసేదానికి అలాగే సీజ్ చేసేదానికి బాధ్యత వహించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మేము ఒకటే చెప్తున్నాం, నేను ముందు చెప్పినట్టు కూడా ఏ విధంగా ఆర్టీసీకి సంబంధించి యాజమాన్యాలు క్షుణ్ణంగా డ్రైవర్లకు డబుల్ డ్రైవర్లు అలాగే పాయింట్ టు పాయింట్ చెక్ చేసి పెడుతున్నారు. అలాగే మీరు కూడా మీ మేనేజర్లు ఏర్పాటు చేసుకోవాలా, ఇద్దరు డ్రైవర్లు ఏర్పాటు చేసుకోవాలా. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విషయంలో ఎక్కడా తప్పు చేయకూడదు. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ పేయర్లు కాబట్టి మీ ద్వారా కూడా ప్రభుత్వాలకు ట్యాక్స్ వస్తున్నాయి కాబట్టి మీ మీద మాకు గౌరవం ఉంది. మీరు కూడా ప్రభుత్వానికి అలాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి